ఇరాన్ దగ్గర బోలెడన్ని ఆయుధాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ తీవ్రవాదులకే ఇస్తూ ఉంటుంది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, అట్లాగే హెజ్బుల్లా, హమాసు, హౌతి ఈ తీవ్రవాదులతో పాటుగా ఇంకా చాలామందికి ఇస్తోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం బహ్రెయినీ గ్రూప్ తాజాగా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దానికి వీళ్ళకి అసలు గొడవ ఏంటి? బహ్రెయిన్లో మతరాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి కూటమికి కూడా సరదాగా వాడుకోవడానికి కొన్ని బాంబులు ఇచ్చి ఇజ్రాయెల్ మీద ఏమంటారు అంటే, తనకి తెలిసిన ప్రతి దేశంలో ఓ తీవ్రవాద సంస్థ నెలకొల్పింది ఇరాన్. వాళ్ళందరికి కావాల్సిన ఆయుధాలు, డ్రోన్స్ కావచ్చు, మిస్సైల్ కావచ్చు సప్లై చేస్తోంది ఇరాన్. అక్కడున్న ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తోంది ఇరాన్. తీవ్రవాదులదే పెత్తనమయ్యేలా చేస్తోంది ఇరాన్. ఆయా దేశాల ద్వారా ఇక్కడ అరాచకం చేస్తోంది ఇరాన్. అది ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం. ద ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ క్లెయిమ్డ్ టు హ్యావ్ టార్గెటెడ్ 2 Israeli military bases on May 6. Iraqi resistance said it launched an attack against the Israeli military bases using drones backed by Iran. Iraqi resistance says its attacks on Israeli are in solidarity with Gaza. The Iraqi resistance group also said it will continue to strike enemies' strongholds days after Bahraini group claimed Israel attack. ఇది బహ్రెయినీ గ్రూప్ అయిన అంటారు దీన్ని. ఇది కాస్త మేము చేసినటువంటి సక్సెస్ అయిందని చెప్తుంటే అదంతా ఫెయిల్ అయిందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి.